ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత మాత్రే నమ. ప్రియాత్మ బంధువులారా, జంతువునాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశులను కూడా మానవ శరీరం దొరకటం దుర్లభం. అటువంటి మానవుడు మానగా అజ్ఞానము, నానగా లేకుండా వా అంటే వర్తించుట. అజ్ఞానం అంటే తెలియకపోవుట. మానవుడు తను సంపాదించుకున్నటువంటిది అనుభవించాలని, భోగభాగ్యాలు అనుభవిస్తే సుఖమని, దానికి వచ్చినటువంటి అనర్థాలన్నీ కూడా ఆ దుఃఖం అనేటువంటి ఒక భావంలో మునిగి తేలిపోతూ అనేక రకాలైనటువంటి క్రియలను చేస్తూ చివరికి కర్మ కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, ధ్యానము కన్నా సర్వకర్మ ఫలత్యాగం అని చెప్పి గురుమూతగా నేర్చుకోవాలి. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ లోకానంతటికి కూడా జగద్గురువైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన 701 శ్లోకాలతో కూడినటువంటి భగవద్గీతని మనకి వరప్రసాదంగా ప్రసాదించినటువంటి వారు. ఒక శిష్యుడు అడిగాడట, స్వామి నిన్ను ఎప్పుడు కూడా స్మరించాలని ఉన్నది, నీవెక్కడ కనబడతావయ్యా అంటే, నేను గీతను ఆశ్రయించి ఉంటాను అన్నాడు. భగవద్గీతే నా యొక్క మందిరము అన్నాడు. అయితే మరి నీతో మాట్లాడాలంటే నువ్వు కనిపించవు కదంటే, ఎవరన్నారు కనపడని? భగవద్గీత తెరిచి నువ్వు చూసినట్లయితే నీ సర్వ సందేహాలు కూడా నివృత్తి అయిపోతాయి. అటువంటి భగవద్గీత నిత్యపారాయణ గ్రంథంగా ప్రతి ఇంట్లోనే ప్రతి హిందువు కూడా ఉంచుకుని పారాయణ చేసినట్లయితే అతని దుఃఖం అన్నదే కనపడదు. అటువంటి శాంతిని కలిగించేటువంటి భగవద్గీతలో ముఖ్యమైనటువంటి ఒక 2 శ్లోకాలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు కూడా భగవంతుడు విగ్రహ రూపంలో ఉన్నాడని, మనం పూజించినట్లయితే వరాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడని, కాబట్టి గ్రహాలు మనకు శాంతినిస్తాయనేటువంటి ఒక అపోహలో ఉన్నటువంటి వారందరికీ కూడా వారి సందేహాన్ని పటాపంచలు చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదే 5వ అధ్యాయం కర్మ సన్యాసి యోగంలో 14వ శ్లోకంలో చెప్తారు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః, న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇంతవరకు కూడా తనకు దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా సరే భగవంతుడు నాకు రాత రాసేసాడని, ఈ విధంగా పుట్టించాడని, ఈ యొక్క కర్మఫలాన్ని నేను అనుభవించాలనేటువంటి ఒక అపోహలో ఉన్నటువంటి వారండి. అపోహనంతా కూడా తొలగించినటువంటి వాడు పరమాత్మ. నేను నిన్ను పుట్టించడానికి, నీ చేత ఈ కర్మ చేయించడానికి కర్తను నేను కాదు, ఫలానా పని చేయమని నేను నీకు పురమాయించలేదు. నా కర్తృత్వం కర్మాని లోకస్య సృజతి ప్రభువు. ఈ లోకంలో ఆ కర్మని నువ్వే సృష్టించుకున్నావు, అంటే ఆ పనిని నువ్వే సృష్టించుకున్నావు. ఆ పని యొక్క ఫలితాన్ని కూడా నువ్వే పొందుతావు. నా కర్మ ఫల సంయోగం, నేను ఇస్తానంటున్నాను, నేనేమివ్వను, నేను ఇచ్చేటటువంటి వాడు కాదు. కాబట్టి నేను ఇచ్చేటటువంటిది ఏది లేదు. కాబట్టి స్వభావస్తు ప్రవర్తతే, నీ స్వభావము నీ ప్రవర్తనను బట్టే జరుగుతున్నది తప్ప నేను ప్రత్యేకించి నీకు ఇచ్చేటటువంటిది లేదు. అదే నీకు మంచి చెడు యొక్క ఫలితాలు. నువ్వు సత్కర్మ చేసావా, సద్బుద్ధితో ఉన్నావా, సత్ఫలాన్ని పొందుతావు. దుష్కర్మ చేసావా, దుర్బుద్ధితో ఉన్నావా, ఆ దుర్బుద్ధికి తగినటువంటి పాటు అంటే ఆ దుఃఖాన్ని నీవు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఇది తెలియజెప్పడానికి ఆయన ఆ శ్లోకంలో స్పష్టంగా చెప్పారు, నేను కర్తను కాదు. నదత్తే కస్యచిత్ పాపం, అదే చెప్పమ్మా. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విపుః, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. దానిలో ఏం చెప్తున్నారు, ఒకరి పాపాన్ని కానీ ఒకరి పుణ్యాన్ని కానీ నేను డిపాజిట్ చేయను. అంటే నదత్తే కస్యచిత్ పాపం, పాపం కానీ పుణ్యం కానీ నేను డిపాజిట్ చేయను. అది మళ్ళీ నీకు ఎప్పుడో ఇచ్చేటటువంటి వాడు కాదు. ఎవరెవరు నచంతవః, వారి ఫలితాన్ని వాళ్ళే పొందుతారు తప్ప వేరే వారు కాదు. దానికి ఎలా చెప్పారంటే, భగవంతుడు మనకి వంకాయలను ఇచ్చాడు. ఆ వంకాయల్ని ఎలా తయారు చేసుకోవాలన్నది ఆ స్వభావాన్ని బట్టే జరుగుతుంది. ఒకరు గుత్తి వంకాయ చేసుకుంటారు, ఒకరు మామిడికాయ వంకాయ చేసుకుంటారు, మరొకరు ఏపుడు చేసుకుంటారు. అయితే ఆ చేసుకునేటటువంటి తత్వం ఆ గుణాన్ని బట్టి జరుగుతుంది తప్ప అది ఇలా తయారవ్వాలనేటువంటిది ఎలాగైతే లేదో అలాగే జీవితాన్ని తయారు చేసుకునేటటువంటి మార్గం కూడా నీ చేతిలో ఉన్నది తప్ప ఒకరు ఇచ్చేటటువంటిది కాదు. ఒకరి మీద ఆధారపడొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంతేకాదు, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరం సంగితేంద్రియః, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణాధిగచ్చతి. మానవుడు
నిరంతరం కూడా ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, నాకు శాంతి ఒకటి ఉంటే సరిపోతుందో అనేటటువంటి భావనలో ఉంటాడు ప్రతి ఒక్క మానవుడు కూడా, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి శాంతి ఎలా లభిస్తుంది? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ దేని మీద ఉండాలి? ఇంతవరకు కూడా ధన సముపార్జన నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కూడా అవిద్యా స్వరూపాలే. కాబట్టి విద్యాస్వరూపమైనటువంటి ఈ యొక్క వేదాన్ని నేర్చుకోవాలి. అసలు విద్య అంతా కూడా అందులోనే ఉన్నది. దాన్నే ఆత్మవిద్య అంటారు. ఆత్మవిద్యను ఎవరైతే నేర్చుకుంటారో వారికి మాత్రమే శాంతి లభిస్తుంది. అందుకే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరం సంయతేంద్రియ. తత్ అంటే సత్యమైనటువంటిది పరిపూర్ణ పరబ్రహ్మం అనేటువంటి పరమాత్మ ఉన్నారు. ఆ పరమాత్మ తెలుసుకోవడానికి నిరంతరంగా ప్రయత్నం చేయాలి. దానికి గురుమూర్తి కావాలి. అటువంటి గురుమూర్తి దగ్గరికి చేరి ఆయన పాదాలు పట్టుకుని అయ్యా నాకు జనన మరణములను యొక్క భ్రాంతిని తొలగింపజేసి నాకు మోక్ష మార్గాన్ని కలిగించమని ఆ గురువుని అర్థించినట్లయితే ఆ గురువు చెప్తాడు ఇవన్నీ కూడా. తత్పరం సంయతేంద్రియ. ముందుగా ఇంద్రియ నిగ్రహం కావాలి. నీ కన్ను నీ స్వాధీనంలో ఉండాలి, నీ నాలుక నీ స్వాధీనంలో ఉండాలి, నీ చెవులు నీ స్వాధీనంలో ఉండాలి, నీ చర్మము నీ స్వాధీనంలో ఉండాలి, నీ ముక్కు ఇతర విషయ వాసనలన్నీ కూడా నీ స్వాధీనంలో ఉండాలి. ఇవన్నీ కూడా మోహాన్ని కలిగించేటటువంటివి తప్ప ఇవేమీ శాంతినిచ్చేటటువంటివి కాదు. వస్తువు రూపంలో శాంతి లేదని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. వస్తువు శాంతినివ్వదు. జాతస్య ధ్రువం మృత్యువు. పుట్టినట్టు కనిపించిందా దానికి మరణం తప్పదు. ఏదైనా సరే ఎప్పటికప్పుడు నాశనం అన్నది తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్తూ, కాబట్టి సంయతేంద్రియ జ్ఞానం లబ్ధా పరాం శాంతి. అటువంటి జ్ఞానం కానీ మీకు ఏనాడైతే లభిస్తుందో పరమైనటువంటి శాంతి మీకు లభిస్తుందయా అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి 701 శ్లోకాలు కూడా కనీసం రోజుకు ఒక్క శ్లోకమైనా మీరు ఇంట్లో పారాయణ గ్రంథంగా పెట్టుకుని కింద భాష్యం ఉంటుంది, టీకా ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది. తప్పకుండా ఆ యొక్క విషయాలు తెలుసుకున్నట్లయితే మీరు ఏదైతే కోరుకుంటున్నటువంటి శాంతి మీకు లభ్యమవుతుందని తెలియజేస్తూ స్వస్తి చెబుతున్నాను. స్వస్తి.